2 రోజుల క్రితం తంగెడ గ్రామం ఎస్సీ కాలనీ పోయాను. మా వాళ్ళు ఎవరు చనిపోతే వాళ్ళు పరామర్శించిన తర్వాత అక్కడున్న కార్మికులతో నేను సంభాషిస్తే నాకు తెలిసింది ఏంటంటే అక్కడున్న గత భవ్య ఫ్యాక్టరీ, ఈ రోజు అంజనా సిమెంట్ ఫ్యాక్టరీ 40 రోజుల నుంచి మూసేశారు. అలాగే పెదగాళ్లపాడులో ఉన్న చెట్టినాడు ఫ్యాక్టరీ కూడా గడిచిన 20-30 రోజులు మూసేశారు. కార్మికులు చాలా కష్టాలు పడుతున్నారు. డైలీ లేబర్ అయితే కనీసం పాపం వాళ్ళకి రోజు గడవని స్థితి. ఎందుకు మూసేశారు అని తెలుసుకుందామని అక్కడున్న కొంతమంది అధికారులకు నేను ఫోన్ చేస్తే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ, మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి వల్ల వాళ్ళ ఆదేశాల మేరకు ఫ్యాక్టరీ మూసేశారు, తెలుగుదేశం నాయకులు దాడులు చేసి మూసేశారు అని వారు చెప్పడం జరిగింది. ఇందుకే వాళ్ళెందుకు దాడులు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకేదో కప్పం కట్టాలంట, కట్టలేదని ఈ రోజు 2 ఫ్యాక్టరీలు మూసేపించారు. ఇది ఎంత వరకు న్యాయమే ఆలోచించండి. ఆ ఫ్యాక్టరీ వాళ్ళే మళ్ళీ చెప్పారు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఇదే ఎమ్మెల్యే ఉన్నాడు ఆ రోజున. లేదు 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, నేను ఎమ్మెల్యే ఉన్నా. ఏ రోజు ఇటువంటి కప్పాలు కట్టడం గాని, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు గాని జరగలేదు. ఇది ఇంతటితో ఆగదు. కనుక ఇటువంటి విష సంస్కృతిని ఈ రోజే కూకటి వేలుతో తీసివేయాలి. దీనికి ప్రభుత్వం కంకణం కట్టుకోవాలి. ప్రభుత్వం అంటే కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో, ముఖ్యమంత్రో, మంత్రో కాదు. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళల్లో కంకణం కట్టుకొని ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి వెంటనే ఆ ఫ్యాక్టరీని తెరిపించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం.